OC2కు పోయినాం. OC2కి పోతే మళ్ళీ 300 పోలీసులను పెట్టుకున్నారా. మీరు లోపల పోనీకి వీలు లేదంటారు. అరే బొగ్గుంటే చూపించే నీకు భయమైంది. మేమేమి అండర్ గ్రౌండ్ మైన్లకు పోతామంటలేం, మేమేమి ఓపెన్ క్యాస్ట్లకు పోతామంటలేం. అరే ఆడ మూలకు కుప్ప పోసినా అన్నారా, కుప్ప చూసేస్తామంటున్నాం. కుప్ప చూడి నీకు ఎందుకు అడ్డము? లేదు సార్ సేఫ్టీ సార్, మైండ్ సేఫ్టీ సార్ అంటుండు. అరే నేను బొగ్గు బాయిలకు పోతే మైండ్ సేఫ్టీ, అండర్ గ్రౌండ్ మైన్లకు పోతే మైండ్ సేఫ్టీ, ఓపెన్ క్యాస్ట్లకు పోతే మైండ్ సేఫ్టీ. అరే నేను మూలకు కుప్ప పోసిన బొగ్గు చూస్తా అంటే మైండ్ సేఫ్టీ ఏంద్రా బాయ్ అంటే, లేదు సార్ మైండ్ సేఫ్టీ నేను ఓనియం సార్ అంటుండు. దొంగలు దొరికినట్ట దొరకనట్ట? నిజంగా బొగ్గుంటే భూపాలపల్లిలో ఎంత చెప్పిండ్రు? 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గు ఉందని నన్ను ఓనియలే. రేపు మీరు కార్మికులే కదా, మీరు పోవచ్చు కదా రేపు. ఒక్క లారీ కూడా లేదా? 3,07,000 ఉంది. అయితే ఇంకా అసలు కథ బిల్లు బయట పెడితే ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చేది 4 రోజుల కింద తెలుసు మీకు. 5 రోజులు 6 రోజుల కిందనో మా ఈశ్వరన్ ఎప్పుడు డిసైడ్, 6 రోజులు అయిందా? 6 వారం కింద డిసైడ్ అయింది నేను ఇక్కడికి వచ్చేది. వాళ్ళకి అర్థమైంది నేను మైండ్ మీద పోతాడు చూస్తాడని. వీడియో పెట్టు పైగా. మనం అది ఏం చేసి మనం వస్తున్నామని బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆ మట్టి కుప్పల మీద వేరుస్తారు. బొగ్గు ఈడికెళ్ళి బయటకు పోవుడు కాదు, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి ఆడ మట్టి కుప్పు ఉన్నది, ఓబీ మట్టి. ఆ ఓబీ మట్టి మీద ఒక లేయరు ఆ బొగ్గు ఇట్లా పరిచినట్టు పడుతురు. ఇంత చూడు వీడియో. అది మీది మట్టి కుప్ప. బయటకెళ్ళి అది కూడా 3rd గ్రేడ్ రిజెక్టెడ్ కోలు, దాన్ని తెచ్చి దాని మీద వేసుకుంటూ వస్తారు. మా విలేకరులు రేపు పోయి చూడాలి. రేపు పోయి దాన్ని ఏం చేయాలంటే జర ఒక 3 ఎంత దవ్వురి మీద బొగ్గు ఉంటుంది, 3 దవ్వుతే లోపల మట్టి వెళ్తుంది. ఇప్పుడు ఏంటంటే హరీష్ రావు 3 లక్షలు ఉందని దొరకబడతాడని మీద బొగ్గు పోసారు. ఇంకో వీడియో ఉండే కదా పెట్టు, గంతే ఉందా? అయితే ఇది నాకెవరో పంపలేదు, నీలాంటి కార్మికుడే పంపిండు. అన్న నువ్వు వస్తున్నావు అని మొత్తం ఇట్లా చేస్తుర్రే, బయటకెళ్ళి బొగ్గు తెచ్చి మొత్తం బేరుతుర్రు అని మొన్న 2 రోజుల కింద ఒక ఆయన పంపిండు. నేనేం చెప్పిన తమ్మునికి, జర ఇవాళ పొద్దున పోయి మళ్ళీ ఏమున్నదో తీసుకురారా తమ్మి అని ఇవాళ పొద్దుగాలు తోలినా. పోతే ఆయనతో మన సెల్ ఫోన్ గుంజుకున్నారు. సగం తీసినాక సెల్ ఫోన్ గుంజుకున్నారు. ఫోన్ చేసిండు, అన్న ఫోన్ గుంజుకున్నారే అన్నాడు. పోతే పోయి తిని కొత్తది కొనిస్తాను నేను చెప్పిన. ఇక ఇది కథ. ఇది అసలు విషయం ఏంది? ఇక దీన్ని అర్థం చేసుకోవాలి. అసలు ఈ బొగ్గు ఏంది, ఈ స్కామ్ ఏంది, ఈ బొగ్గు ఎటువీకింది? బంగారం కాదు కదా దాచుకుంటానికి బొగ్గు. 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు అంటే ఎంత పెద్ద కుప్పలు ఉండాలి. లారెడ్ బొగ్గు అంటేనే ఓ 10 టన్నులు ఉంటుంది. అలా 30 టన్నులు ఉంటుంది. 30 సరే 32 టన్నులు ఉంటుంది లారెడ్ బొగ్గు అంటే. 40 లక్షల మెట్రిక్ టన్నులు అంటే ఎన్ని లారీలు కావాలి? ఎన్ని వేల లారీలు అయితే 40 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుంది? మీరు ఒక్కసారి ఆలోచన. మరి ఆ బొగ్గు దాచుకుంటే దాగుతుందా? అంటే జరిగింది ఏంది? ఈ కాంగ్రెస్ వాళ్ళు గొప్పలకు పోయి మేము చాలా ఉత్పత్తి చేసినాం, 8,300 కోట్లు సింగరేణికి సంవత్సరం లాభం వచ్చింది, అందులో కొద్దిగా వంచుతాం, కొద్దిగా దాచిపెట్టి భవిష్యత్ అవసరాలకు వాడుకుంటాం అని తవ్వని బొగ్గుకు, లేని బొగ్గుకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు. లేని బొగ్గుకు ప్రాఫిట్లు చూపించి ఆ ప్రాఫిట్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టిండ్రు, కోల్ సెస్ కట్టిండ్రు, డిఎంఎఫ్టీ కట్టిండ్రు, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ కట్టిండ్రు, సిఎస్ఆర్ పైసలు కూడా ఇచ్చిండ్రు. ఏమనబ్బా సొమ్ము? బొగ్గు వస్తే కదా, అమ్ముకుంటే కదా, లాభాలు వస్తే కదా నువ్వు చేయాల్సింది. రాని లాభాలకు, తీయని బొగ్గుకు దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడట, డిఎంఎఫ్టీ కట్టాడట, కోల్ సెస్ కట్టాడట, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు డివిడెండ్ ఇస్తాడట, సిఎస్ఆర్ ఇస్తాడట. అందుకే ఇలా 2-3 వేల కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్న సింగరేణి 4,300 కోట్ల అప్పులకు వీకింది. నిజంగా అంత లాభాలుంటే మరి ఎందుకు అప్పులు తెస్తున్నావు? ఎందుకు ఓడిపోతున్నావు? నిజంగా బొగ్గు ఉత్పత్తి అయింది నిజమైతే, లాభాలు వచ్చిందే నిజమైతే నువ్వు అప్పులు ఎందుకు తెస్తున్నావో ప్రజలకు సమాధానం చెప్పొద్దా? ఇగో ఇది సింగరేణిలో జరిగిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు కుంభకోణం. ఏమైంది దీనివల్ల?
వందల వేల కోట్ల రూపాయలు సింగరేణికి నష్టం జరిగింది. నీ షోకుల కోసం, నీ పేరు ప్రతిష్టల కోసం ఎవరిని ముంచినావు? సంస్థను ముంచినావు. వందల కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడితివి, వందల కోట్లు డివిడెండ్ చెల్లిస్తీవి, వందల కోట్లు సిఎస్ఆర్ రేవంత్ రెడ్డి ఫుట్బాల్ షోకుల కోసం రాని లాభాలకు సిఎస్ఆర్ కింద ఫుట్బాల్ షోకులకు 100 కోట్లు ఖర్చు పెట్టిరి. ఎవరి సొమ్ము ఎవడు ఖర్చు పెడుతుండు? ఫైనల్ గా ఈ సంస్థ ఏమైతుంది? దయచేసి కార్మికులు ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పిన తప్ప ఒప్ప మీరే రేపు పొద్దుగాల భూపాలపల్లి బొగ్గుబాయి మీద పోవాలి. ఈ 3,07,000 మెట్రిక్ టన్నుల బొగ్గున్నదా లేదా చూడాలి. మరి మా రమణారెడ్డి అని కూడా పోవాలి మబ్బులు వేసి. నువ్వు చెప్పిపోతే పోలీసులు ఉంటారు. మబ్బులు 5ంటికి పోతే ఏం చేస్తాడే? పోవాలి, బయట పెట్టాలి. వీళ్ళ కుంభకోణాన్ని పెట్టాలనా వద్దా? సంస్థని కాపాడుకోవాలనా వద్దా? మనం ఈ ముచ్చట ఈ ఫోటో తీసుకోండి, బొగ్గుబాయి మీద రేపు చర్చ పెట్టుండ్రి. మీ సెల్ ఫోన్ లో ఫోటో తీసుకోండి, రేపు బాయిల మీద కార్మికులతో చర్చ పెట్టండి. మీ జీఎం దగ్గర పోయి బిడ్డ జీఎం గారు ఈ 3 లక్షలు యాడుందో చూపిరా అని గట్టిగా బల్ల గుద్ది మీ జీఎం ను నిలదీయండి.